నమస్తే, మాది పంబాపూర్. నా పేరు కొమ్ము సమ్మయ్య. పంబాపూర్ మాది జయశంకర్ భూపాలపల్లి. 233 అనే బ్యాగ్ శాంపుల్ కోసం ఇచ్చారు. ఇస్తే 37 గుంటల పొలం పెట్టినాం. ఇది 18 పిలకల నుండి 25 లోపు ఉన్నాయి. మంచిగా దిగుబడి అనిపిస్తుంది, అనుకూలంగా ఉన్నది. గొలుసు 120 వడ్ల వరకు ఉన్నాయి. లెక్క ఒక గొలుసుకు వరకు. నువ్వు ఎన్ని ఎకరాల వ్యవసాయం చేస్తున్నావు? పొలం మేము 12 ఎకరాలు చేస్తాం. 12 ఎకరాలు చేస్తున్నావు. నువ్వు 12 ఎకరాలలో నువ్వు ఈ 2323 అనే వెరైటీ 27 గుంటల నుంచి 30 గుంటల వరకు వేసావు. 35 గుంటలు వేసావు. ఈ 35 గుంటలు ఎట్లా అనిపిస్తుంది నీకు? మిగతా వేసిన పొలాలు ఎలా ఉన్నాయి? వాటికంటే ఇది కొంచెం బాగుంది. వాటికంటే ఇది బాగున్నది. ఇది 1010 రకం. నువ్వు పంట వేసి ఎన్ని రోజులు అవుతుంది? 80 రోజులు అవుతుందా? 70 రోజులు అవుతుందా? 75 రోజులు అవుతుంది. 75 రోజులు అవుతుంది. మందు ఎన్నిసార్లు కొట్టావు దీనికి? మందు ఒక్కసారి. ఇప్పుడు ఈ రబీలో వచ్చేసి ఎక్కువ మందులు కొట్టాల్సి ఉంటుంది. దోమ మందులు ఉంటాయి, తెగుళ్ళ మందులు ఉంటాయి. చిన్నప్పుడు ఎదగదు, సౌడ్ లోపం ఉంటుంది, అది తట్టుకోకుండా ఉంటాయి. నీకు ఇప్పుడు ఈ వెరైటీ ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు ఇది చిన్నప్పుడు వేరే అక్కడ పెట్టిన 2020 బ్యాగ్, అది 10 కిలోలు, అది సౌడ్తోనే ఆగిపోయింది. ఇది పెట్టిన వరకు, ఈ నారు వచ్చిన వరకు మంచి సౌడ్ లేకుండా తేలిగా వచ్చేసింది. వచ్చింది. మందు ఒకసారి పెట్టినాం. మందు వేసుడు 3 సార్లు వేసినాం. మందు వేసుడు 3 సార్లు వేసినాం. మందు ఒక్కసారి కొట్టినావు. ఒక్కసారి కొట్టినా కూడా క్రాప్ అనేది ఈ విధంగా ఉంది. ఒక్కసారి కొట్టినా కూడా నీకు ఈ విధంగా ఉన్నది. ఇది చిన్నప్పటి సంది అయితే నారు పోసిన కాంచి నీకు ఎలాంటి రోగాలు అనేది లేదు. మరి ఇది అందరు పెట్టుకోవాల్సిన విత్తనమేనా? పెట్టుకోవచ్చు. రైతుకు అనుకూలమైన విత్తనం అని చెప్తున్నాను. నీకైతే నచ్చింది విత్తనం. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న.